ఎందుకంటే రాజకీయాలలో మరుగున పడిపోతే ఎవరికి తెలియకుండా పోతుందనేటువంటి విషయం అందరికీ తెలుసు. వీర శివారెడ్డి నేను గతంలో అన్ని అధికార పార్టీలు తిరిగినా ఇప్పుడు నాకు ఏ అధికారం లేకుండా పోతుంది. ప్రతిపక్షంలో కూడా వాళ్ళు బయటికి పంపించినారే, నన్ను ఎవరూ పట్టించుకోలేదు అనే పరిస్థితి వచ్చినప్పుడు అందుబాటులో విలేకరులు ఉంటారు కాబట్టి ఒక ప్రెస్ మీట్ పెట్టేగినా అందరికీ నా గురించి నాంతంటదిలే అనేటువంటి ధోరణిలో ఆయన వ్యవహరిస్తున్నాడు. అయ్యా వీర శివారెడ్డి, మీరు మాట్లాడేటప్పుడు కొంచెం ఆలోచన చేయాల. చాలా పెద్ద వయసు మీది. లాస్ట్కు మీరే కాకుండా మీ కొడుకును కూడా అయినారు. ఇప్పుడే మా సోదరుడు అన్నట్టు మీకుండే చరిత్ర ఆయనకు తీసుకొచ్చి పెట్టినట్టు కనపడుతుంది. ఇప్పుడు ఆయన చెప్తాంటే నాకు కూడా అర్థమవుతుంది. ఎస్సీ గారి భూములు ఎస్సీలే అవి బడుగు బలహీన వర్గాల భూములు కూడా రిజిస్టర్ చేసుకుని డాక్యుమెంట్తో సహా చూపించాలంటే నిజంగా మీకెట్టుందో కానీ నాకైతే సిగ్గుందా లేదా నేను మళ్ళీ వీళ్ళ మీద మాట్లాడేదానికి అనేటువంటి ఆలోచన వస్తూ ఉంది. ఎక్కడికి పోతుంది? ఏం జరుగుతుంది? అసలు ఏంది? గతంలో మన చరిత్ర అందరికీ తెలిసిన విషయమే కదా వీర శివారెడ్డి గారు. ఇదేమన్నా కొత్తగా ఉందా? అప్పుడు ఒద్దుటూరులో ఉపాధి మేము చిన్నప్పుడు అప్పుడు కాలేజీకి పోయేటప్పుడు చెప్తా ఉంది, కోటమల్లు పోయి అది మట్కా నిర్వహించుతుంటే కేసు పెట్టి లోపల వచ్చే దాని మీద ఫైన్ కూడా వేసినారన్నారు. మరి అది మీకు తెలిసిందా? మటకా నిర్వహించే దాంట్లో మీకు స్వయాన మీ పేరుతో ఫైన్ వేసినటువంటి చరిత్ర చెప్తా అంటే మేము విన్నాం. అది ఉత్తదా కాదా? డైరెక్ట్గా మీరే మళ్ళా రేపు ప్రెస్ మీట్లోకి వచ్చినప్పుడు అది చెప్పండి దయవుంచి. లేదా నేను మటకా నిర్వహించిన కేసులో లేను, నా మీద ఫైన్ వేయలేదు అని చెప్తారా? వాస్తవమే మీరింది అని చెప్తారా? అది మీకే వదిలేస్తానా? ఎందుకంటే అది మీకే తెలుసు. అందరూ అనుకుంటా అంటే నేను ఇన్నా. పోతే రౌడీజం ఎవరిదయ్యా ఈ జిల్లాలో? ఏ రాజకీయ నాయకుడైనా కానీ పారిశ్రామికవేత్తలను కొట్టినటువంటి చరిత్ర ఉందా? కొట్టించిన చరిత్ర వాళ్ళ కేసులో ముద్దాయిలుగా ఉండారా? జకోటియా అని సిమెంట్ ఫ్యాక్టరీ జిఎం గారిని జకోటియా అని కొట్టిన కేసులో మీరు ఉండి ఎన్ని రోజులు ఈ జిల్లాని రాష్ట్రాన్ని వదిలిపోయినారయ్యా వీర శివారెడ్డి గారు? రోజు నేను ప్రెస్ మీటు, నేను కథ, నేను అది సహజ వనరులందరినీ దోసుకొని పోతున్నాడు. ఎక్కడ సహజ వనరులు? ఏంది మాట్లాడుతున్నారు మీరు? మన చరిత్ర ఏంది? మనం యాడ్ నుంచి వచ్చినాము? ఎక్కడ మాట్లాడుతున్నారు మీరు? ఇప్పుడు ఎల్లారెడ్డి చెప్పా ఊళ్ళో రైతులందరినీ ముంచినామని. ఇంకొక ఆయన చెప్తున్నాడు మీ కొడుకు పేరుతో భూములన్నీ పెట్టుకున్నారు, ఎస్సీలో అన్ని పాపం వాళ్ళ భూములన్నీ పెట్టుకొని 5 కోట్ల రూపాయలు దొబ్బేసినాడు, ఆమె ఎవరో దాంట్లోనే సస్పెన్షన్ అయిందని చెప్తా ఉన్నారు. ఇప్పుడు మా మోహన్ బాబు చెప్తున్నాడు, అయ్యా నీకు ఇప్పటికైనా అంత ఆలోచన లేకుండా మాట్లాడితే ఎట్లా అని చెప్తున్నాడు. అంటే ఎవరో చెప్పేది తెలుసుకుంది, అంటే ఎవరో చెప్పినంత వరకు మీకు ఆ పరిజ్ఞానం మీకు ఏమైనా దుబ్బేసిందని స్వామి? ఏంది? ఎక్కడికి పోతుంది? జకోటియా కేసులో ముద్దాయి, అదేందో వెహికల్ కేసుల్లో ఆ కార్లు, టిప్పర్లు, లారీలు, జేసీబీలు, ఈ కేసులో కూడా ముద్దాయి మళ్ళా పరిగెత్తా మళ్ళా పోయినాను. అదే ఇప్పుడే సోదరుడు చెప్పా. ఆ కేసులో తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు టికెట్ ఇస్తే ఎమ్మెల్యే అయ్యి, ఆయన పుణ్యంతో ఎమ్మెల్యే అయ్యి అధికారం రాజశేఖరుడికి వస్తానని నోటుకు వచ్చినట్టు చంద్రబాబు నాయుడు తిట్టి ఈ కేసును ఘటనేసుకునే దానికి మళ్ళీ 6 నెలల్లో సంవత్సరమో రాష్ట్రమే దాటిపోయి తీసుకొచ్చి నేరుగా వచ్చి రాజశేఖర రెడ్డి వాళ్ళ తల్లిగారు ఆమె జయమ్మో ఆమె కాళ్ళు పట్టుకున్నారని అప్పుడు అంటున్నారు. అది వాస్తవం కదా? మీరే చెప్పాలా. రేపు మళ్ళీ ప్రెస్ మీట్ ఉంది కదా, నువ్వేం సాలేవు కదా. కాబట్టి మీరు చెప్పాల్సినవి ఇన్ని చెప్పాలా. కాబట్టి మీకుండే వయస్సు ఏ రూపంలోనైనా కానీ మీరు గెలిచినటువంటి శాసనసభకు ఎన్నికైన వ్యక్తులు కాబట్టి ఒక్కపార ఆలోచన చేసి నా పేరే నానాలా, నా పేరే నానాలా, ఏ రకంగా అయినా సరే, చెడ్డగా అయినా సరే, మంచిగా అయినా సరే నా పేరు నానాలనుకొని రోజు ప్రెస్ మీట్లు పెట్టేదానికంటే ఇప్పుడే చెప్పినాడు ఆంజనేయ స్వామి కాడ ప్రమాణం చేసి మీరు రైతులను ముంచినావా లేదా అని. అది ఒక పార్టీ నిర్ణయించి ఆ ప్రమాణం ఎప్పుడు చెప్తే ప్రేక్షకుల మాత్రం అందరం వచ్చి చూసేదానికి రెడీతున్నాం. ఎప్పుడు కూడా గొప్ప బుద్ధితో గొప్ప మనసుతో రాజకీయాలు చేయాలా. రాజకీయం అంటే అర్థమైందంటే ప్రజాసేవకే అంకితం కావాల్సిన అవసరం ఉంది. అతనే రాజకీయ నాయకుడు. దొంగతనాలకో రౌడీలకో ఇంకొకటికో బానిస అయితే రాజకీయ నాయకుడు అన్నారు. దొంగ అంటారు, రౌడీ అంటారు, ఇంకా వేరే వేరే పదాలు వాడుతూ ఉంటారు. దాంట్లోకి మనం పోకుండా ఉండాలా. ఏదో మాకు ఈ వయసు వచ్చినా మాకు ఆ పదవులు రాకపోయినా ఆ నీచ చరిత్ర మాకు లేదు. ఎందుకో నువ్వు మూట కట్టుకున్నావు, మీ కుమారుని కూడా ఆ మూట కట్టించేదానికి సిద్ధపడినావు. ఇప్పుడు అదే రిజిస్టర్లు చేసుకుని భూములని
కాబట్టి ఇది మంచిది కాదు. మంచిగా మీరు ఉండి బీజేపీ చేరండి, కూటమిలో ఉండండి, ఇంకో దాంట్లో ఉండండి. వాళ్ళు తీసుకుంటాను లేదో నాకు తెలిసి నిన్ననే మాధవ్ సార్ దగ్గరికి పోయినారు. మరి ఆయన ఏమైనా తిరస్కరించినాడేమో నాకు తెలియదు. వస్తానే కూటమిని మళ్ళా మాట్లాడినారు. కాబట్టి మీ ఎంబడి ప్రెస్ మీట్లో కూర్చున్న వాళ్ళందరూ కూడా ఏ ఒక్కడు తెలుగుదేశం పార్టీ వాడు కాదు, అంతా వైఎస్ఆర్ పార్టీ వాళ్ళే. నీ మంచులో ఇంకొకరి మంచులో కాదు, మీతో కలిపి వైఎస్ఆర్ పార్టీ వాళ్ళే. వైఎస్ఆర్ పార్టీని విమర్శించితే నేనేందో అక్కడ వజ్రం అవుతా అనుకుంటానేమో. మెయిన్కి తిన్న వాళ్ళంతా ప్రజెంట్ కౌన్సిలర్లు ఇద్దరు ఉన్నారు వైఎస్ఆర్ పార్టీ. ఆ వీరపనాయనపల్లి నుంచి ఒక ఆయన రోజు ఒక పార్టీ మహానుభావుడు. మీ అలవాట్లు ఆయనకు కూడా ఉన్నాయి. కాబట్టి మమ్మల్ని మీరేదో మీ కేసులో అంటే ఈ వెహికల్స్ కేసులో దాంట్లో ఉండే వాళ్ళ వ్యక్తులతో 50 రూపాయలు ఇచ్చి ప్రెస్ మీట్ పెట్టించి నన్ను విమర్శించడం అట్లా కాదు. నీతి నిజాయితీతో నేను ఏదైనా చేసినా, ఇక్కడ ఉన్న కార్యకర్తలు ఏది చేసినా, నరసింహారెడ్డిలో ఏది చేసినా విమర్శించితే తప్పులేదు. కానీ అది ఏంది, గతంలో వైఎస్ఆర్ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఇసుక్కు లెక్క కట్టాలా, మళ్ళా తోలిందని ట్రాన్స్పోర్ట్కు లెక్క కట్టాలా. ఈరోజు ఇసుక్కు లెక్క లేదు, తగ్గింది రేటు. బాగా ఆలోచన చేసుకోండి, తగ్గింది రేటు. చంద్రబాబు నాయుడు పుణ్యంతో, చంద్రబాబు నాయుడు ఆలోచన విధానంతో ఆ రౌడీలు లేకుండా చేసిందన్న ఇసుక రేటు తగ్గింది. కడపకు రా, ప్రొద్దుటూరుకు పో, ఆలగడ్డకు పో, ఎక్కడికి పోయినా రేటు తగ్గిందంటే అర్థమైంది రౌడీ రాజ్యం లేదు అనేది అర్థం. అది అర్థం చేసుకొని